ఐవ్యూర్స్ సీరియస్లీ మంచి ప్రభుత్వం మరలా చెప్తున్నా మంచి ప్రభుత్వం ఏంటండి సాగదీసి చెప్తున్నారంటారా నిజమే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి కానీ అధికారులు ఎవరైతే ఉన్నారు ఏది గవర్నమెంట్కి సంబంధించిన పనులు మాత్రం జరపాల్సిన వాళ్ళే కదా వారికి మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్లీ ఎందుకు ఈ మాట అంటున్నాను మీరు బాగా క్రాస్ చెక్ చేయండి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఈవెన్ ఈయన పయ్యావుల కేశవ్ కదా ఆర్థిక మంత్రి ఆయన సైతం షాక్ అయ్యాడు ఇదేంటి అసలు ఆ బిల్లులు చెల్లించారు ఇదేంటి ఈ బిల్లులు చెల్లించారండి అప్పటికప్పుడు చెల్లింపులు జరిగిపోతా ఉన్నాయి ఏంటి ఆ బిల్లులు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నికలకు ముందు హడావుడిగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అవన్నీ వాళ్ళంతా ఎవరంటే వైసీపీ బ్యాచ్ చెల్లింపులు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంది డబ్బులు ఏదైనా చెల్లింపులు జరపాలంటే ఆచితూచి చెల్లింపులు జరపాలి బట్ 2014 నుంచి 19 మధ్య పనులు చేసినటువంటి వారు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరిగి విసిగిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఒంగోలులోని అక్కడ ఒక అతనైతే ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు బంధువుల ఇళ్లలోనే ఇంకొంతమంది వచ్చేసి ఇంకెంతకొంత చెప్పడం కమిషన్ అని చెప్పేసి కమిషన్ మాట్లాడుకొని అలా షేర్లు అయిపోయారు ఇలా బయటకు వచ్చే సమాచారం ఏంటి అప్పుడు ఇదిగో సజ్జల రామకృష్ణతో డీల్ మాట్లాడుకుంటారు ఇదిగో మాకు రావాల్సిన 100 కోట్లు అందులో మీ షేర్ ఎంతో చెప్పండి మా డబ్బులు మాకు చెల్లించండి అలా 20% 30% మాట్లాడుకొని అలా తీసుకున్నారు కొంతమంది ఇంకొంతమంది 600 అయినా సరే మేము ఆల్రెడీ పెట్టిన డబ్బులకి లాభాలు రాకపోగా ఇంకా నష్టంలోనే ఉన్నాం మేము వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది ఇంకా మీకు డబ్బులు ఇచ్చేది ఏంటిది రూల్ ప్రకారం మా డబ్బులు మాకు రావాలని చాలామంది కాంట్రాక్టర్లు కోర్టులు కూడా వెళ్ళారు అప్పుడు కోర్టులు అక్షంతలు వేసాయి ఎందుకు 50 బిల్లులు ముందు బిల్లులు ఇవ్వండి అని సరే అంటే ప్రయారిటీ ప్రకారం ఇస్తా ఉన్నారు బట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో సరే కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా ఆ బిల్లులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి రాకపోగా ఇప్పుడు ఏమవుతుంది మంచి ప్రభుత్వం కదా కూటమి గవర్నమెంట్ చంద్రబాబు గారిది వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే పనులు చేశారో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చెల్లింపులు జరుగుతుంది స్వామి అరే మొన్న కూడా మార్చి 31న 229 కోట్లు దాదాపు చెల్లింపులు చెప్పారు 229 కోట్లు ఏంద్రా స్వామి ఇదంటే జగనన్న ఇల్లు అంట జగనన్న ఇళ్ళకి సంబంధించి ఆల్రెడీ కొంత అమౌంట్తో వాళ్ళు కట్టుకున్నారు కొంత అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చింది కొంత బ్యాలెన్స్ ఉంది అది ఇప్పుడు వీళ్ళు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పారు గవర్నమెంట్ కదా చంద్రబాబు నాయుడు అధికారులు రావడానికి ముందే మేము ఎక్కడ కూడా ఎవరైనా కూడా ఇబ్బంది పెట్టాం జగనన్న ఇల్లు ఏవైతేనో మేము లాభం అంతకుముందు ఏం చేశాడు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఉంది కదా దానికి సంబంధించి లబ్ధిదారులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలా అండ్ ఏకంగా టిట్కో ఇళ్ళని సైతం అలా పక్కన పెట్టేసేది ఈ జగన్ గవర్నమెంట్ ఎన్నికల ముందు టిట్కో ఇల్లు వచ్చేసి హడావుడి చేశారు రంగులేసి బట్ సరైన ఫెసిలిటీస్ లేవు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చూసుకుంటాం ఈ మూమెంట్లో 2014 నుంచి 19 మధ్య అక్షరాల 6 లక్షల మంది లబ్ధిదారులు ఏది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి అక్షరాల వారికి చెల్లించాల్సిన డబ్బులు 966 కోట్లు ఈ 960 కోట్లు చెల్లించకుండా జగన్ రెడ్డి నానా రకాల ఇబ్బందులు పెడితే సరే కూటమి గవర్నమెంట్ వచ్చాక మన డబ్బులు మనకు వస్తాయని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూస్తుంటే 2014 నుంచి 19 మధ్య ఉన్నటువంటి వాళ్ళకి చెల్లించకుండా ఏది ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారు వాళ్ళకి చెల్లించకుండా ఇప్పుడు కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఇల్లు చేస్తున్నారో వారికి డబ్బులు చెల్లించేశారు ఎంత దారుణమని అసలు ఇది నిజం ఫీజులు ఎగిరిపోయినాయి అసలు టీడీపీ వాళ్ళకైతే మరీ ముఖ్యంగా ఎవరికి కాంట్రాక్టర్లకి లబ్ధిదారులకి ఎందుకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఎప్పుడో నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి డబ్బులు రాకపోగా జగన్ హయాంలో మొన్న మధ్య కట్టుకున్న వాళ్ళకి పూర్తి డబ్బులు వచ్చి రాగానే వాళ్ళు చేసే హడావుడి ఎలా ఉంటుంది చూసారా గవర్నమెంట్ ఎవరిదైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చాలు వణిగిపోతారు డబ్బులు ఇచ్చేస్తారు అని బిల్డప్ ఇస్తా ఉంటే ఊర్లో ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఇప్పుడు అలాగే ఉంది పాపం టీడీపీ పరిస్థితి అయితే టీడీపీ కార్యకర్త పరిస్థితి సో నేను వీడియో క్లోజ్ చేసిన దండం పెట్టి మరి వేడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని సారీ చూసారా నాకు కూడా ఫ్లో ఇంకా ఆయన వచ్చేస్తున్నాడు ఎందుకంటే అలా ఉంది మరి అధికారుల పని సో చంద్రబాబు గారు దండం పెట్టి మరి అడుగుతున్నాను వేడుకుంటున్నాను 2014 నుంచి 19 మధ్య పనులు చేసి అండ్ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఫలాలు అందక ఎవరు ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఎవరైతున్నాడు ముందు వారికి చెల్లింపులు జరపండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు వాళ్ళకి బిల్లులు చెల్లించవద్దు ఆపండి అనను వాళ్ళకి ఇవ్వండి అరే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఆపి ఇప్పుడున్న వాళ్ళకి మీరు చెల్లింపులు చేస్తారంటే ఏంటి అసలు అది ఆల్రెడీ చెల్లింపు చేశారు మీకు తెలియకుండా అధికారులు చేస్తున్నారా లేదా మీరే ఆ రకం చేపిస్తున్నారా మంచితనం ఉండొచ్చండి అయితే మంచితనం అసలు పనికిరాదు గుర్తుంచుకోండి
మీరు ఏ జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్నటువంటి ఓటర్లని ద బెస్ట్ వేలో మీరు వాళ్ళకి పథకాలు చేరువ చేస్తూ వారు ఏదైతే ఇస్తూ ఉన్నారో రేపటి రోజు వాళ్ళు మరలా జగన్కే ఓటు వేస్తారు తప్ప వాళ్ళు కూటమికి వేయరు, జనసేనకి వేయరు, బీజేపీకి వేయరు, టీడీపీకి వేయరు. ఎందుకంటే సారీ ఈ మాట చెప్తుంది, వాళ్ళు బానిసలు. నేను లిటరల్లీ నా ఛానల్లో కింద కొంతమంది కామెంట్లు పెడుతుంటే నేను చూసా. మన చేత మీద ఇప్పుడు నిజం చెప్తున్నా, నువ్వేదైనా చెప్పు జగన్ అంతే, నువ్వేదైనా సరే చేయి జగన్ అంతే, నువ్వేదైనా సరే వైసీపీ అంతే, ఇంక వాళ్ళంతే, నువ్వు ఎంతని చేసుకో మేము వైసీపీకి వేస్తాం, నువ్వేదైనా సరే జగన్ చెప్తే అదే నిజం కూడా. సో వీడియో క్లోజ్ చేస్తుంది. ఇప్పటికన్నా మంచి ప్రభుత్వం కాకుండా మెరుగైన ప్రభుత్వం అనే విధంగా అర్హులకి లబ్ధిదారులకి 6 రోజుల ముందు వాళ్ళకి చెల్లింపులు చేయండి.